కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన ప్రభు గారు. ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్లో లాభాలు పొందాలి, వెల్త్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, స్టాక్ మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా లాభాలు సంపాదించవచ్చు అని అంటున్నారు చాలామంది. ఆ విషయాలు కూడా తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. హాయ్ సార్. హలో అండి. సార్, 2 పాయింట్స్. ఈక్విటీ మార్కెట్లో చాలామంది కోటీశ్వర్లు అయ్యారు అనేది వాస్తవం అండి. రెండో పాయింట్, స్టాక్ మార్కెట్లో కూడా నష్టాల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రమే లాభాలు పొందారు. ఇది రెండో పాయింట్. వీటిని కాస్త బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు మార్కెట్ బాగా పడుతున్నప్పుడు మనం ఏంటంటే భయపడతాం. ఇంకా ఎంత పోతుంది, ఇంకా ఎంత పడవచ్చు అంటే న్యూస్ని బట్టి. కానీ ఇప్పుడు వరల్డ్ మొత్తం ఆల్ టైమ్ హై దాటుతోంది, మనమేమో రివర్స్ అవుతున్నాం. జనరల్గా యూఎస్ని ఫాలో అవుతాం, యూఎస్కి ఎగెనిస్ట్గా ఉన్నాం. అంటే ఒక్కొక్కసారి డిటాచ్ అవుతూ ఉంటాం. ఎందుకని? మన లోకల్ ఇష్యూస్ వల్ల. దాని ప్రకారం యాక్ట్ అవుతుంది. కాబట్టి ఎక్కువ టైము మన ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసి వెల్త్ క్రియేట్ కావాలంటే మన ట్రెండ్ కాకుండా ఆ మార్కెట్ ట్రెండ్నే పెట్టాలి. దాని ట్రెండ్ మనం ఫాలో అవుతాయి. మంచి స్క్రిప్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ స్క్రిప్ట్స్ ఫండమెంటల్స్ ఉన్న స్క్రిప్ట్స్ ఉంటాయి. ఆ ఫండమెంటల్ స్క్రిప్ట్స్ పడినప్పుడు వాటిని మనం ఉపయోగించుకుంటే ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎంటర్ అవ్వకూడదు అనేది ముఖ్యం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ ప్రోడక్ట్ బాగున్నా ఎకనామిక్ డేటా నెగిటివ్ వస్తున్నప్పుడు, మ్యాక్రోస్ నెగిటివ్ ఉన్నప్పుడు జనరల్గా కొంచెం అందరికీ భయం ఉంటుంది. కాబట్టి ఫియర్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన వాళ్ళు తొందరగా అమ్ముతారు. అమ్మినప్పుడు ఏంటంటే ఆ రేంజ్ కట్టే కిందకు వస్తాయి. ఆ మామూలుగా వచ్చేదానికంటే కింద కొన్నప్పుడు కొంచెం ఎక్కువ వస్తాయి. కాబట్టి మన సర్కమ్స్టెన్సెస్ కూడా చూసుకొని దాని ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వెల్త్ క్రియేట్ కావటం అనేది చాలా సులభం. 70 years వాళ్ళు కూడా 70 years ప్లాన్, వాళ్ళ ఓన్ ప్లాన్. ఎందుకంటే ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్ళాలి, సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లలందరూ బయట ఉంటారు, వాళ్ళిద్దరే తీర్థయాత్రలు తిరగాలి అంటే ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్ళాలి, ఎంత కావాలి మనకి, ఏ స్క్రిప్ట్స్ కొనాలి అంటే స్టడీ చేయాలండి. ఎవరు ఏం చెప్పినా కానీ, ఎవరు వచ్చి ఏం చెప్పినా కానీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అనేది మనకు తర్వాత అర్థమవుతుంటుంది. చూస్తూ ఉంటే ఓహో ఈ న్యూస్ ఉంది, దానివల్ల చెప్పారు కావాలా అని అర్థమవుతుంది. తర్వాత ఏంటంటే మనకు కూడా కష్టం అయిపోతాం. సో అట్లా ఎక్కువ మంచి స్క్రిప్ట్స్ చేసుకొని మంచి రిలయబుల్ సర్వీస్ తీసుకుంటూ డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ హిస్టారికల్గా చూసుకున్నట్లయితే సార్, మార్కెట్ పడినప్పుడల్లా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పొజిషన్ ఇప్పుడు ఎలా ఉండొచ్చు అన్నారు? డెఫినెట్గా వచ్చే అంటే ఆ డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఎక్కువ వచ్చే పర్సంటేజ్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే తొందర పడకూడదు. ఇప్పుడు సపోజ్ కింద లెవెల్లో కొన్నా మనకి 15% ఇప్పుడు పడింది. 15% పడి మనం ఒక 30% అనుకోండి, 5% 6% రాగానే అమ్మో ఇక్కడ అమ్మేసుకోవాలి, తొందరగా మళ్ళీ పడిపోద్దేమన్న భయం ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో మనం డబ్బులు పెడుతున్నామంటే ఈ డబ్బులతో మనకేం పని లేదు, ఈ డబ్బులతో నెక్స్ట్ మంత్ నాకు ఇది కావాలి అని పెట్టద్దు, అప్పు తెచ్చి పెట్టద్దు. అట్లా చేస్తే ఇబ్బంది. అలా చేయొద్దు. ఎందుకంటే ఈ ఫ్రీ క్యాష్ ఎంత ఉంది, ఇప్పుడు మనం ఎంత శాలరీలో మనం ఈ మంత్ నాకు ఫ్రీ క్యాష్ ఎంత, నేను ఖర్చులు కంట్రోల్ చేసుకోవాలంటే ఖర్చులు నాకు ఒక మంత్ మనం వేసుకుంటే ఏమేం చేస్తామో తెలుస్తుంది. ఆ ఖర్చులను కంట్రోల్ చేసుకుంటూ ఈ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో పెంచుకుంటా ఉంటే సేవింగ్స్ అవుతుంటాయి. సేవింగ్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్కి వస్తాయి. సో సేవింగ్స్ పెరుగుతూ ఇన్వెస్ట్మెంట్కి లాక్కుంటే డెఫినెట్గా రిటర్న్స్ మంచిగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ స్టాక్ మార్కెట్ ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మిమ్మల్ని సంప్రదించినట్లయితే మీరు ముందుగా ఇచ్చే గైడెన్స్ ఎలా ఉంటుంది, మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అవ్వాలంటే? అంటే ఇప్పుడు ఏది పాలసీలు వస్తున్నాయి, ఏ స్క్రిప్ట్ మీద ఏ కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది, పిఎల్ఏ స్కీమ్ కింద ఏమొస్తున్నాయి, ఇట్లాంటివన్నీ న్యూస్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మార్కెట్కి రాకముందే మనం ఆ స్క్రిప్ట్ని గమనిస్తూ ఉంటే కొన్ని తెలుస్తూ ఉంటాయి. దాంట్లో అలాంటి స్క్రిప్ట్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి విషయాల్లో గైడెన్స్ అనేది ఉంటుంది. 100% గైడెన్స్. ఎందుకంటే ప్రతిదీ మనం చదవలేం, ప్రతి ఒక్కళ్ళు చదవలేరు. ఇప్పుడు 4,000 5,000 స్క్రిప్ట్లు ఉన్నాయి, అన్నీ చదవలేరు. అండ్ వేరే డిఫరెంట్ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఉంటారు, పనే వాళ్ళు చేసుకోవాలి ఉంటారు. ఇప్పుడు మనం చేసే పని ఏంటి, కొన్ని స్క్రిప్ట్స్ ఏమేమి ఉన్నాయి, బేసిక్ ఫండమెంటల్స్గా ఈ గవర్నమెంట్ వల్ల ఇప్పుడు వచ్చే పాలసీల వల్ల ఏం పెరుగుతున్నాయి, ఆ స్క్రిప్ట్స్ ఏంటి, అది పాలసీలు ఎలా ఉన్నాయి, ఈ పాలసీల వల్ల ఏం బెనిఫిట్ అవుతున్నాయి, ఆ కంపెనీస్ ఏంటి, దాన్ని చూసుకుంటే దాని ప్రకారం మనం ఇది చేసుకో అంటే పాలసీలు అన్నీ స్టడీ చేయాలి.
అందరికీ అంత టైం ఉండదు కాబట్టి మేము ఇచ్చే సలహాలు యాడ్ చేసుకుంటే మీకు డెఫినెట్గా ఇది అవుతుంది. వెల్త్ మేకింగ్ అనే కాన్సెప్ట్ ఎక్కువ మందికి అర్థం అవ్వట్లేదు సార్. వెల్త్ అనగానే అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారనమాట. బట్ యాక్చువల్ వెల్త్ అనేది ఎలా ఉంటుంది, స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్స్ పొందుతున్న టైంలో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఈ వెల్త్ మేకింగ్ సంబంధించి ఏమైనా చెప్తారు? ఇప్పుడు వెల్త్ స్టార్టింగ్లో కొంచెం పెయినే ఉంటుంది ఒక రేంజ్ వరకు. ఇప్పుడు మనం 2000 పర్ మంత్ అంటే కొన్ని సంవత్సరాలు కొంచెం పెయినే ఉంటుంది. అమ్మ నేను 2000 కడుతున్నా, ఫస్ట్ 2-3 ఇయర్స్ 5 ఇయర్స్ అంత రిటర్న్స్ రావు కదా. ఎందుకంటే ఈ సంవత్సరం చూస్తే 11% వస్తుంది, లేకపోతే 7% వస్తుంది. లాస్ట్ ఇయర్ నిఫ్టీ 7% ఇచ్చింది, 7.5 అట్లా. ప్రతి సంవత్సరం అట్లా ఉండదు. నెక్స్ట్ ఇయర్ ఇదే ఇవ్వచ్చు. కానీ కొన్ని ఏఎంసీలు యాక్టివ్గా ఉంటాయి కాబట్టి అవి ఏమున్నాయి, ఏ కంపెనీస్ యాక్ట్ ఉన్నాయి, వాళ్ళు వేరే వాళ్ళకంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఏమున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్వాంటమ్ అనుకున్నాం, 71% ఎలా ఇచ్చారు? సెబీ కూడా వాళ్ళ తవ్వకాలు మొదలుపెట్టింది. వీళ్ళు ఏమన్నా చేశారా, ఇంటర్నల్ ఏమైనా చేశారా అని తవ్వకాలు మొదలుపెట్టి ఏమీ దొరక్క, సో ఇన్వెస్ట్మెంట్ ఏతో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఆ స్క్రిప్ట్స్ ఏమున్నాయో దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేసి అంత పర్సంటేజ్ తెచ్చారు. సో డెఫినెట్గా ఫ్యూచర్లో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కాబట్టి మార్కెట్కి అనుగుణంగా దాన్ని కూడా ఉపయోగించుకొని ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే డౌన్ ఎవరి దగ్గర అయితే క్యాష్ ఉందో వాళ్ళే కింగ్. ఎందుకంటే డౌన్ అయినప్పుడు మన దగ్గర క్యాష్ లేకపోతే కొనలేము. అదే మన క్యాష్ ఎగ్జిట్ కూడా ఉంటుంది. ఇప్పుడు పడుతుంది అనుకున్నప్పుడు ముందుగానే ఎగ్జిట్ అయ్యి కొంచెం పెట్టుకుంటారు. దాన్ని మనం సులభంగా ఇది చేసుకోవాలంటే కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. అవి ఏం స్టెప్స్ అనేది ఇప్పుడు మేము చెప్పే స్టెప్స్ కొంచెం ఇంప్లిమెంట్ చేస్తే అది మీకు ఉపయోగపడాలి. దాన్ని 1 by 1 అంటే విత్ రాకెట్ సైన్స్ ఏం కాదు కాబట్టి పోతున్న కొద్దీ మీకు అలవాటైపోతుంది. మేము చెప్పే ఇన్పుట్స్ తీసుకుంటే అది మీకు పాజిటివ్ వస్తుంది. ఈ స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా వెల్త్ మేకింగ్ విషయానికి వచ్చినప్పుడు ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కన్సిస్టెంట్గా చేయడం చాలా ఇంపార్టెంట్. అది ఒక గైడెన్స్ అంటే ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయి ఉండొచ్చు, ఫైనాన్షియల్ అనలిస్ట్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మీలాంటి వాళ్ళు అయి ఉండొచ్చు. మీ ఆధ్వర్యంలో చేస్తే జరిగేది ఏంటి, రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది, ఓన్గా చేసుకుంటే రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఓన్గా చేసుకుంటే ఇన్ఫర్మేషన్ ఉండదు, అన్నీ మనం చదవలేము. ఇప్పుడు మేము చెప్పే ఇది ఉన్నప్పుడు ఏ ఫండమెంటల్ ఏఎంసీలో ఉన్నాయి, వాళ్ళు ఏమి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎందుకంటే కొన్ని స్క్రిప్ట్స్ కొన్ని ఏఎంసీలో 9% అబోవ్ పెట్టారు. ఇప్పుడు ఈ డౌన్ఫాల్లో మామూలు ఫండ్స్ కొన్ని 10 to 15% పడ్డాయి, కొన్ని అయితే 15% అబోవ్ 30% పడ్డాయి. ఎందుకు పడ్డాయి? వాళ్ళు ఎంత అయితే చేయాలో దానికంటే ఎక్కువ పెట్టారు. ఒక్కొక్క స్క్రిప్ట్లో 9% దాకా పెట్టారు. ఆ 9% పెట్టిన వాటిలో ఇది అవుతుంది. అంటే మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు ఏమి చేయాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అంటే ఎండ్ పాయింట్ ఎవరు చెప్పలేరండి, స్టార్టింగ్ పాయింట్ ఎవరు చెప్పలేరు. కానీ మనం మనసుకు అనిపిస్తుంది, ఇక్కడ నుంచి కొంచెం డౌట్ ఉంది, ఇక్కడ నుంచి పెరగచ్చు, ఆ ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా పాజిటివ్నెస్ వస్తుందండి. వండర్ఫుల్ సార్. సో విన్నారు కదండి, ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో అంటే వెల్త్ మేకింగ్ అనే దానికి సంబంధించి అయితే గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. అలా గైడెన్స్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ మీరు మంచి రిజల్ట్ అనేది చూడొచ్చు. సో దానికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం అయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ప్రభు గారిని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.